ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్స్ 123. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 6th క్లాస్లో 8th లెసన్ వచ్చేసి మొక్కలు, భాగాలు, వాటి విధులు. అంటే మనం ఇప్పటిదాకా ప్లాంట్స్ గురించి ఎక్కువ చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు మొక్కల గురించి చూసే ప్రయత్నం చేద్దాం. మొక్కల్లో మనకి ఏముంటాయండి? ఇలా మొక్క ఉంటుంది అనుకోండి, ఇక్కడ సైడ్ ఇలా ఉంటుంది మొక్క అని అనుకోండి. సపోజ్ రాయించండి, రంగు వచ్చింది. ఇలా మొక్క ఉంటుంది అని అనుకోండి. ఈ కింద ఉండే వాటిని ఏమంటారు అంటే వేళ్ళు అంటారు. కింద ఉండేదాన్ని వేళ్ళు అంటారు. దీన్ని ఏమంటారు అని అంటే కాండం అండి. దీన్ని కాండం అని అంటారు. ఇవి వచ్చేసి మనకి పత్రాలు, ఇది వచ్చేసి మనకి పుష్పం. ఈ వేళ్ళు మనకి ఈ రకంగా పుష్పంలో వచ్చేసి రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, అండాశయం మరియు పరాగకోశం ఉంటుందండి. అలాగే వచ్చేసి మనకి త్వరగా చెప్పుకుందామండి. మనకి వేర్లలో వచ్చేసి మనకి అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది, అలాగే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. అబ్బురపు వేరు వ్యవస్థ అంటే గుల్మాలు లేదా పొదలు అని అంటే చిన్న చిన్న మొక్కల్లో ఉండేదాన్ని గుల్మాలు లేదా పొదలు అని అంటారు. ఇది అబ్బురపు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ అని అంటారు. అదే తల్లి వేరు వ్యవస్థ అని అంటే ఏంటి అని అంటే మామూలుగా నేను చెప్పుకున్నట్టు ఇలా ఒకటే దాని నుంచి వివిధ శాఖలు అనేవి ఏర్పడతాయి. దాన్ని తల్లి వేరు వ్యవస్థ అంటారు. వేర్లలో ఏముంటుంది అంటే వాటర్ని కానీ ఖనిజాలని కానీ శోషిస్తాయి భూమి నుంచి. ఇలా శోషించిన దాన్ని కేశనాళికేయతం ద్వారా పైభాగాలకు అందిస్తుంది. ఈ వేర్లలో వచ్చేసి మనకి కొన్ని వేర్లను తింటారండి. ఆ వేర్లలో వచ్చేసి మనకి క్యారెట్ కానీ, ముల్లంగి కానీ, అలాగే మనకి బంగాళదుంప కానీ అవన్నీ భూమి లోపల ఉంటాయి కదా, సో వాటిని తింటారు. సో ఇది వచ్చేసి దీని గురించి. తర్వాత వచ్చేసి కాండం వచ్చేసి మనకి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుందండి. కాండం యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. ఈ కాండం యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడంతో పాటు కొన్ని కాండాన్ని తింటాం. చెరుకు యొక్క కాండం అనేది మనం తింటాం కదా, సో చెరుకుని కాండంగా తింటాం. సో అలాగే తర్వాత మనకి బ్రహ్మజముడు, కలబంద లాంటి మొక్కల్లో ఏమవుతుందంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అలాగే నిల్వ ఉంచుకుంటుంది. అలాగే నిల్వ ఉంచుకున్న తర్వాత ఏం చేస్తుందనంటే బాష్పోత్సేకాన్ని ఆపుతుంది కొన్నిసార్లు. సో కాండం అనేది యాంత్రిక ఆధారంతో ఉపయోగపడుతుంది. దీంట్లో వచ్చేసి మనకి అగ్ర విభాజ్య పెరుగుదల అని ఉంటుంది, తర్వాత పార్శ్వ విభాజ్య పెరుగుదల అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కాండం గురించి. పత్రం గురించి తీసుకున్నట్లయితే పత్రం అనేది ఇలా ఉంటుందండి. ఇది నడిమి ఈనె. ఇందులో వచ్చేసి మనకి 2 రకాల ఈనెల వ్యాపారం కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి జాలకారి ఈనెల వ్యాపారం, రెండోది వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపారం. జాలకారి ఈనెల వ్యాపారం నడిమి ఈనెలతో పాటు ఇలా పక్కన వచ్చేసి ఈనెలు ఉంటాయండి. ఇలా ఉండి పక్కన ఈనెలు ఉండేదాన్ని జాలకారి ఈనెల వ్యాపారం అంటారు. ఇది ద్విదళ బీజ మొక్కల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పత్రంలో ఏముంటుంది అని అంటే మనకి పత్రరంధ్రాలు ఉంటాయి. పత్రంలో ఏముంటాయి? పత్రరంధ్రాలు ఉంటాయి. ఈ పత్రరంధ్రాలు ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే మనకి బాష్పోత్సేకానికి ఉపయోగపడతాయి. సో దీంట్లో వచ్చేసి మనకి క్లోరోఫిల్ అనే ఒక వర్ణద్రవ్యం కూడా ఉంటుంది. ఈ క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం ఏం చేస్తుంది? మనకి మెగ్నీషియం అండి ఇందులో ఉండేది ఏం చేస్తుంది అంటే కిరణజన్య సంయోగక్రియను ఉపయోగించుకొని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సో వీటిని స్వయం పోషకాలు అంటారు, అందుకే మొక్కలు. ఇంకొన్ని వచ్చేసి మనకి ఏంటి అని అంటే సమాంతర ఈనెల వ్యాపారం ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇలా ఓన్లీ ఈనెలు అనేవి సమాంతరంగా ఉంటుంది. దీన్ని సమాంతర ఈనెల వ్యాపారం అని అంటారు. ఇది వచ్చేసి మనకి పత్రాల గురించి. సో తర్వాత వచ్చేసి మనకి పుష్పం గురించి చెప్పుకున్నాం కదా. మనకి ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి, అండకోశం, పరాగకోశం. ఆకర్షక పత్రావళి అనేది ఆకర్షిస్తుంటుందని, ప్రతిదాన్ని ఆకర్షిస్తుంది. అంటే పరాగ సంపర్కం జరగడానికి యూజ్ అయ్యేది ఏంటి అని అంటే ఆకర్షక పత్రావళి. పురుగుల్ని కానీ వేరే వాటిని కానీ ఆకర్షించి వేరే మొక్క నుంచి పరాగరేణువుని ఈ మొక్కలోకి ప్రవేశపెట్టడానికి ఆకర్షిస్తుంది. సో దీన్ని ఆకర్షక పత్రావళి అని అంటారు. తర్వాత రక్షక పత్రావళి అని అంటే మొక్కకు ఏ దెబ్బ తాకకుండా చూసుకునేది రక్షక పత్రావళి అండి. తర్వాత అండకోశం అనేది స్త్రీ మొక్కలో ఉంటుందండి. స్త్రీ మొక్కలో ఉండేదాన్ని అండకోశం అంటారు. ఇందులో అండాశయం అనేది ఉంటుంది. ఒకవేళ పరాగరేణువులు వచ్చేసి అండంని తాకితే
మనకి ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి అండకోశం. తర్వాత వచ్చేసి మనకి పరాగకోశం ఉంటుంది. ఈ పరాగకోశంలో మనకి పరాగనాళం అనే ఒకటి ఉంటుంది. ఆ పరాగనాళంలో మనకి కీలం ఉంటుంది, కీలాగ్రం ఉంటుంది, కేసరదండం ఉంటుంది. కీలం, కీలాగ్రం, కేసరదండం అని ఉంటుంది. ఇందులో ఏముంటాయంటే పరాగరేణువులు ఉంటాయి. ఈ పరాగరేణువులు అనేటివి గాలి ద్వారా కానీ, జంతువుల ద్వారా కానీ, అలాగే మరి పురుగుల ద్వారా కానీ, కీటకాల ద్వారా కానీ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్ళి పరాగ సంపర్కాన్ని జరుపుతాయండి. సో ఇది వచ్చేసి మొక్క, వాటి భాగాలు, వాటి విధులండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.